హస్తం పార్టీలో మరొక కొత్త పంచాయతీ షురూ అయింది. ఈసారి ఏకంగా సీఎం కుర్చీపైనే వివాదం చెలరేగింది. ఆ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు దేనికి సంకేతం? సీఎం మార్పు ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పేశారా? అందుకే ఆ ఇద్దరి పేర్లను ప్రస్తావించారా? సైలెంట్ మోడ్ లో ఉంటూనే సీరియస్ కామెంట్స్ చేసిన ఆ సీనియర్ ఎవరు? సీఎం అర్హత ఉందంటూ ఆయన వినిపించిన ఆ పేర్లు ఎవరివో ఒకసారి చూసేద్దాం పదండి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఆయన కామెంట్స్ సీఎం కుర్చీపైనే గురిపెట్టినట్లు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు తెరలేపాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ ఉద్దేశంతో అలా మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇద్దరు మంత్రుల సాక్షిగా ఆ కామెంట్స్ చేశారంటే వారికి తెలిసి జరిగిందా, లేదంటే సోలోగానే ఆ కామెంట్స్ చేశారా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. కాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మిగతా సీనియర్లు పెద్దగా సీరియస్ గా తీసుకోకున్న పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం కొత్త ప్రచారం తెరపైకొచ్చినట్లయింది. కొందరైతే మంత్రి పదవి దక్కడం లేదన్న ఉక్రోషంతోనే రాజగోపాల్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని చెబుతున్నారు. సీనియర్ నేత కందూరు జానారెడ్డిపై ఇటీవల ఓ సమావేశంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపుల్ల వేశాడని ఆవేదన ఆక్రోశం వెళ్లకక్కారు. ఆ పెద్దయిన ధర్మరాజు పాత్ర పోషిస్తాడనుకుంటే ధృతరాష్ట్రుడి అవతారం ఎత్తాడని సెటర్లు వేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పెద్దయిన జానా కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ పట్టించుకోలేదు. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఇక ఆ ఇష్యూ మరొక ముందే నల్గొండలో మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిడుగులాంటి వాయిస్ వినిపించారు. నల్గొండ కలెక్టరేట్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మైక్ అందుకున్న రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆ సమయంలోనే మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డిలపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రతిపక్షంపై విమర్శలు సహజం కానీ సొంత పార్టీ నేతలపై పొగడ్తలే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో కొన్నాళ్లుగా సోదరుడు వెంకటరెడ్డితో కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన ఏనాడు అంత సఖ్యతగా ఉండాలనేది అందరికీ తెలిసిందే. ఉత్తమ్పై ఆయన బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి వారిని ఒక్కసారిగా ఇద్దరు మంత్రుల్ని భుజాలకెత్తుకున్నారు రాజగోపాల్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. పాలనలో ఆ ఇద్దరు అత్యంత సమర్థులని మునగ చెట్టెక్కించి చిటారు కొమ్మను కూర్చోబెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంతటితో ఊరుకున్నారా? ఈ ఇద్దరు సీఎం పదవికి అర్హులని, వారికి ఆ యోగ్యం ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ విధంగా తెలంగాణలో సీఎం మార్పు ఉండొచ్చని ఇంటిచ్చారన్నమాట. పెద్ద కొడుకు మంచివాడంటే చిన్న కొడుకు అసమర్థుడనా అర్థం? ఉత్తమ్, వెంకటరెడ్డి సీఎం పదవికి అర్హులంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనర్హుడనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల వెనుక మతలబు ఏమై ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు.